దావీదు జీవితంలో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. తన సొంత కుమారుడే తన మీద ఎదురు తిరిగి చంపాలని చూస్తాడు రాజ్యాధికారం కోసం. ఇంకొక కుమారుడు తన సొంత కుమార్తెనే దావీదు కుమారుడు రేప్ చేస్తాడు. బలవంతం చేసి తనను చాలా అవమానపరుస్తాడు. తనను అవమానపరిచిన ఆ సహోదరుణ్ణి దావీదు యొక్క ఇంకొక కుమారుడు హత్య చేస్తాడు. తన భార్యలను వేరే రాజులు దాసులుగా తీసుకెళ్తారు. సో ఇదంతా తన కుటుంబంలో తన పిల్లలు కానీ తన భార్యల వల్ల కానీ దావీదు ప్రశాంతంగా ఉండడు. ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే మనకు అనిపిస్తుంది, అయ్యో దావీదు జీవితం ఎంత బాధాకరంగా ఉంది, ఎంత ఘోరంగా ఉంది అని. అయితే దావీదు బెత్షెబ విషయంలో చేసిన తప్పును బట్టి దేవుడు అంటాడు, నువ్వు రహస్యంగా ఈ పాపం చేశావేమో, తన భర్తను చంపి తనతో వ్యభిచరించి, కానీ నేను అందరికీ తెలిసేలాగా నీ భార్యల విషయంలో నీ యొక్క కుటుంబం విషయంలో ఏం జరుగుతుందో బహిరంగంగా చూపిస్తా అంటాడు. ఇదంతా కూడా మనం చేసే తప్పు బట్టి మన కుటుంబము, మన పిల్లలు, మన తర్వాత తరములు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎంతటి అభిషక్తులైనా, ఎంత పెద్ద భక్తులైనా, సేవకులే అయినప్పటికీ కూడా తప్పు చేస్తే దేవుడి ఉగ్రతకు గురవడం తప్పదు. దావీదు క్షమించమని వేడుకొని పశ్చాత్తాపం పొందుకున్నప్పటికీ కూడా ఇదంతా జరుగుతుందండి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పాపం చేస్తున్నావు, ఏ తప్పు చేస్తున్నావు, ఎవరి ఉసురు పోసుకుంటున్నావో జాగ్రత్త. ఇదంతా కూడా నీ కుటుంబము, నీ పిల్లలు, వారి పిల్లల మీద శాపముగా నిలిచి ఉంటుంది. దేవుడి ఉగ్రతకు గురవద్దు. దావీదు జీవితాన్ని చూసి మన జీవితాన్ని